మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమాసియా యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటే చైనా మాత్రం ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ టెక్నాలజీ రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా ఈ యుద్ధం వల్ల ఎలా లాభపడుతోంది? అసలు చైనా అనుసరించిన వ్యూహాలేంటి? ఈ కథనంలో చూద్దాం. హర్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ దేశాలు చమురు సంక్షోభంతో అల్లాడిపోతుంటే చైనా మాత్రం ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. శిలాజ ఇంధనాల కొరతతో ప్రపంచ దేశాలు హరిత ఇంధనం వైపు పరుగులు తీస్తుండటం బీజింగ్ కు వరంగా మారింది. బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతుల్లో చైనా అగ్రగామిగా దూసుకుపోతోంది. ఫిబ్రవరి చివరలో ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే క్లీన్ టెక్నాలజీ రంగంలో చైనా తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. శిలాజ ఇంధన నిల్వలు లేక ప్రపంచం మొత్తం అస్థిరతను ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ దేశాలు ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారించాయి. సరిగ్గా ఇక్కడే చైనా తన పట్టును నిరూపించుకుంటోంది. ఇంధన భవిష్యత్తు విషయంలో అమెరికా, చైనా మధ్య భిన్నమైన వ్యూహాలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితమే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశ ఇంధన భద్రతను జాతీయ భద్రతతో ముడిపెట్టారు. అప్పటి నుంచే పునరుత్పాదక ఇంధనంపై బీజింగ్ దృష్టి సారించింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 70% ఈవీల తయారీ, 85% బ్యాటరీల ఉత్పత్తి చైనాలోనే జరుగుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హరిత ఇంధనాన్ని పక్కన పెట్టి చమురు, సహజ వాయువుల ఉత్పత్తికే పెద్దపీట వేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ రెండు అగ్రరాజ్యాల భిన్న విధానాలు ప్రపంచ దేశాలను సంకటంలోకి నెట్టాయి. అయితే అమెరికా కంటే చైనా విధానమే సరైనదని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ఉద్గారాలను వెలువరించే ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో BYD, CATL వంటి సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. మార్చి నెలలో హాంకాంగ్ మార్కెట్లో CATL షేర్లు 24%, BYD షేర్లు 11% మేర పెరగడం గ్రీన్ ఎనర్జీకి ఉన్న డిమాండ్ ను సూచిస్తోంది. ఇంధన వ్యయం పెరగడంతో సామాన్య ప్రజలు సైతం క్లీన్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంధన దిగుమతులపై ఆధారపడే పాకిస్తాన్, వియత్నాం వంటి దేశాలకు ఇప్పుడు చైనా టెక్నాలజీయే దిక్కవుతోంది. పాకిస్తాన్ ఇప్పటికే 50 గిగావాట్ల సోలార్ ప్యానెల్స్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. సౌర విద్యుత్ వినియోగం వల్ల రాబోయే ఏడాది కాలంలో పాకిస్తాన్ కు శిలాజ ఇంధనాల దిగుమతి భారం $6.3 బిలియన్ మేర తగ్గుతుందని నిపుణులు అంచనా వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారు అయిన ఇండోనేషియా కూడా ఇప్పుడు చైనా క్లీన్ ఎనర్జీపై ఆధారపడుతోంది. ఈవీ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రకటించారు. చైనా సంస్థలు ఇండోనేషియాతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇది ప్రత్యక్షంగా చైనా కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చనుంది. లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్లో కేవలం 3 వారాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల లీజింగ్ డిమాండ్ 30% పైగా పెరిగింది. చవకైన మోడళ్లను అందిస్తూ ఆగ్నేయాసియా, ఐరోపా దేశాల్లో చైనా ఈవీ సంస్థలు పాతుకుపోతున్నాయి. డిసెంబర్ నాటికి చైనా క్లీన్ ఎనర్జీ ఎగుమతులు $22.3 బిలియన్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 47% ఎక్కువ. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ఆగ్నేయాసియా, యూరప్ మార్కెట్లలో చైనా వాహనాల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఇంధన సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చైనా పరిశ్రమకు మేలు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో అమెరికా కార్ల పరిశ్రమను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. యుద్ధాలు, ఆంక్షల పేరుతో పశ్చిమ దేశాలు శిలాజ ఇంధనాల సరఫరాను అడ్డుకుంటుంటే అదే సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచ ఇంధన ముఖ చిత్రాన్ని చైనా శాసించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.